మనం దెబ్బతింటామని నేను చెప్పేది అదే. అనాలోచితంగా చేస్తే దెబ్బతినే పరిస్థితి వస్తుంది, అది చాలా ఇబ్బంది కూడా కలిగిస్తుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, మీరు ఈ విషయాలు చర్చ చేయండి. మీ గ్రామాలకు పోయిన తర్వాత ఎవరి నడక ఏమున్నది, ఎవరు ఏం చేస్తారు, పేద సాధన ఎట్లా చూస్తారు. 2014 ఎలక్షన్ల ముందు పార్టీ ఆఫీసుల చర్చ జరుగుతుంది. మసూనాచారి గారు, పార్టీ వ్యవస్థాపక నాయకులు అందరూ ఉన్నారు. పెన్షన్లు ఎందుకు ఇస్తారు, అసలు మనం పెన్షన్ ఎంత ఇవ్వాలి అని నిర్ణయం జరుగుతుంది. జరిగేటప్పుడు నేను అడిగిన, ఎందుకు ఇస్తారా పెన్షన్ అని అడిగిన. మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. నేనేం చెప్పిన అంటే, మనుషులు అన్నప్పుడు అందరూ ఒక సమానం ఉండరు. కొంతమంది ముసలి వాళ్ళు అయిపోతారు, వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు లేకపోవచ్చు, ఉన్నా కూడా ఆలన పాలన ఉండొచ్చు లేకపోవచ్చు. కొంతమంది భర్తలు చనిపోవచ్చు స్త్రీలకు, కొంతమందిని భర్తలు వదిలేయచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు. ఇలా మంచిగా ఉన్నాం మనం, ఏ మేరకు దేవుందా. ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలు చేయకపోతే అంగవైకల్యం రావచ్చు. కొంతమంది విధివంచితులు అవుతారు, వాళ్ళు చేసిన తప్పు కాదు. కొంతమంది పుట్టుడే గుడ్డోలు పుడతారు, రకరకాల సమస్యలు ఉంటాయి సమాజంలో. వాళ్ళని ఆదుకునే బాధ్యత సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వానికి. మరి 70 రూపాయలు 40 రూపాయలు 200 రూపాయలు ఇస్తే వాడు ఏడ తినాలి, దానిలో ఏం రావాలి. మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. కనీసం 2 పూటల బిర్యానీ కాకుండా పప్పు పులుసో తిని వాళ్ళ కాడ వాళ్ళు బక్కేటట్టు ఉండన్నా అని అంటే, ఆ అధికారులు వాళ్ళంతా కలిసి వాళ్ళు లెక్కలు తీసిరు. చింతపండుకింత, ఉప్పుకింత, పప్పుకింత అని లెక్క తీసి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేనన్నా, ఈ పేదోళ్ళ కాడనే కొసరన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టిందని చెప్పినాం. 1000 రూపాయలతో ప్రారంభమైనాం. సంపద పెరిగితే దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. నేను మొన్న ప్రకటించిన పెన్షన్లన్నీ కూడా ఖచ్చితంగా 5016 రూపాయలు ఇస్తామని చెప్పి నేను ప్రకటన చేయడం జరిగింది. ఆ విధంగా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. బీడీ కార్మికులకు ఎవ్వరు ఇయ్యరు పెన్షన్. 16 రాష్ట్రాలలో బీడీ కార్మికులను ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇయ్యరు. బీడీ కార్మికులను ఆదుకునేది ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రం, వేరే వాళ్ళు ఎవరు ఆదుకోరు. మన పరిస్థితి నాకు తెలుసు కాబట్టి, వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి, చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు బీడీ కార్మికుల ఇంట్లోనే ఉండి చదువుకున్నా కాబట్టి వాళ్ళ అవస్థ నాకు తెలుసు. అందుకోసం వాళ్ళని కూడా కొంత కాపాడాలని చెప్పి, ఆదుకోవాలని చెప్పి ఇస్తా ఉన్నాం.